ఒక బ్యాంక్ లోన్ తీసుకుంటే ఒక వెహికల్ బ్యాంక్ లోన్ తీసుకున్నాను అనుకోండి, దాని పద్ధతి వాడు రికవరీ పద్ధతి వేరే తిరిగి ఉంటుంది. ఇక్కడ పాన్ బ్రోకర్స్ దగ్గర సపోజ్ ఒక ఆటో తీసుకున్నాను అనుకోండి, ఓ నెలలో 2 నెలలో ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినా చేసినా ఇది నేను అనేది కాదు. ఈ బిజినెస్ లో లేకపోతే వాళ్ళతో బాధితులు ఉన్నటువంటి ఎవరి దగ్గర పోయినా కానీ ఇటువంటి అభిప్రాయం వస్తుంది. ఓకే పృథ్వీ గారు ఒక్క నిమిషం. ఎవరైనా పృథ్వీ మాట్లాడిన మాటలు విన్నారు. సో మార్వాడీలు గురించి మేము ఎందుకు ఆందోళన చెందుతున్నాం అంటే మాకున్న భయాలు ఇవి. ఒక్క భయం కాదు, చాలా భయాలు ఉన్నాయి. ఆ భయాలన్నీ గూడు కట్టుకొని తెలంగాణ ప్రజల్లో వచ్చినటువంటి భావన ఇది అని పృథ్వీ అని అంటూ ఉన్నారు. సో పూజ గారితో కూడా మనం మాట్లాడబోతున్నాం, ఆవిడ అభిప్రాయం కూడా మనం తీసుకుందాం. సో తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, మీరు కామెంట్ చేయండి. కొన్ని కామెంట్స్ ఏమన్నారు అంటే మార్వాడీ షాపులో ఓకే ఎవరు డూప్లికేట్లు అమ్ముతున్నారు కొనకండి అని కొన్ని కమెంట్స్ చేస్తున్నారు. అది నిజమా అబద్ధం అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. డూప్లికేట్లు అమ్ముతున్నారా, ఆ డూప్లికేట్ అంటే డూప్లికేట్ అమ్మేది ఇల్లీగల్ బిజినెస్సా, లేదు డూప్లికేట్ని తీసుకొచ్చి ఒరిజినల్గా మోసం చేసి అమ్ముతున్నారు? ఒక్క నిమిషం అండి పృథ్వీ గారు, నేను మీ దగ్గరికి వస్తాను అని అంటున్నారు. ఎందుకంటే కామెంట్స్ గురించి కూడా మనం తీసుకుందాం. ఇది ప్రజల అభిప్రాయం కాబట్టి ఇక్కడ మీరు ఒక నాయకులుగా ఉన్నారు, మీ అభిప్రాయం ప్రజల అభిప్రాయం కూడా మనం తీసుకుంటే విస్తృతమైన అభిప్రాయం వస్తుంది. ఓకే, మీరు మార్వాడీల దగ్గర ఎందుకు బ్యాంకులో బంగారం కుదువు పెట్టండి అని అంటున్నారు. సంజన్ కుమార్ కామెంట్ చేశారు. కోట్ల రూపాయల భూముల రిజిస్ట్రేషన్ కూడా అంతా బ్లాక్ మనీ దందా మీద మాట్లాడండి అని ఓకే అంటున్నారు. ఓకే, మీరు ఎవరైనా మీ అభిప్రాయాన్ని తెలియచేయచ్చు.